స్వరము. పుత్ర పవిత్రాత్మ నామ్మున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ పాస్కా 3వ ఆదివారపు వాక్య పరిచర్యకే ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు మన విశ్వాస పరీక్షే క్రీస్తునకు సాక్ష్యం అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. దైవ ప్రజలారా, తండ్రి జీవం కుమారులలో ఉంటుంది. అందువలననే అతడు తన తండ్రిని పోలి ఉంటాడు, తన తండ్రి వలె ప్రవర్తిస్తాడు. చివరికి తండ్రికి సాక్ష్యంగా లేదా సాక్షిగా నిలుస్తాడు. తండ్రి ఆత్మ జీవము కుమారులలో ఉంటాయి. కాబట్టి ఆయన మరణము తర్వాత కూడా తన కుమారుని ద్వారా ఇంకా ఈ లోకములో తండ్రి జీవిస్తూనే ఉన్నాడు. క్రీస్తు ప్రభువు తన తండ్రి నుండి జీవాన్ని పొంది ఆయన రూపాన్ని ధరించి ఆయనకు సాక్షిగా ఈ లోకంలో జీవించాడు. తనలో ఉన్నటువంటి జీవాన్ని మానవాళందరికీ కూడా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. మరి తండ్రి యొక్క జీవాన్ని క్రైస్తవులైన మనమందరం కూడా క్రీస్తు ద్వారా పొందాం. మరి జీవాన్ని పొందిన మనము కూడా క్రీస్తు వలె జీవించి తండ్రికి సాక్షులుగా జీవించాలి. దైవ ప్రజలారా, అది లాతీన్ అమెరికాలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ ప్రాంతంలో ఎక్కువ మంది విప్లవకారులు ఉండేవారు. వారు అన్యాయాలు అక్రమాలు సమాజంలో జరిగినప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ రక్తపాతాన్ని సృష్టించేవారు. అయితే అక్కడ కథోలికులు కూడా ఉన్నారు. అయితే వీరు అన్యాయాలను అక్రమాలను ఖండించేవారు, కానీ రక్తపాతాన్ని మాత్రం సృష్టించేవారు కాదు. ఈ రక్తపాతాన్ని సృష్టించే వ్యక్తులైనటువంటి విప్లవకారులతో కలిసేవారు కాదు. అయితే ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వాలు పన్నాగాలు బట్టి సమావేశాలు ఏర్పరచుకొని చివరికి ఈ విప్లవకారులను అంతము చేయాలని తలంచి ఒకరోజు వారి మీద దాడి చేసి వారిలో చాలా మందిని చంపేశారు. అయితే ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ విప్లవకారులు ఏమనుకున్నారంటే, చివరికి ఈ పక్కన ఉన్నటువంటి కథోలికులే మా గురించి ప్రభుత్వానికి చెప్పారు, అందువలన వారు వచ్చి మమ్మల్ని చంపేశారు అని తలంచి ఒక రోజున ఈ కథోలికులు ఉన్నటువంటి ఆ గ్రామంలోకి వెళ్ళి గుడిలో ఉన్నటువంటి అందరిని కూడా చంపాలని తలంచారు. ఆ రోజు ఆదివారం దివ్య పూజా బలికి అనేక మంది ప్రజలు వచ్చారు. చివరికి విచారణ గురువు దివ్య పూజా బలిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విప్లవకారులు వచ్చి తన మీద చేయి వేస్తూ తన చేతులు పట్టుకొని నిన్ను చంపివేస్తాం అని చెప్పేసి బయటికి తీసుకువెళ్ళారు. కొద్దిపాటి నిమిషాల తర్వాత కొంతమంది తుపాకీలతో వచ్చి ఆ పీఠం దగ్గర నిల్చొని అక్కడ ఉన్నటువంటి విశ్వాసం అడుగుతున్నారు, మీలో ఎవరు క్రీస్తు కోసం మరణిస్తారు అన్నప్పుడు ముందుగా ఎవరు కూడా లేగలేదు కొన్ని నిమిషాల పాటు. చివరికి కొన్ని నిమిషాల తర్వాత చివరిలో ఉన్నటువంటి ఇద్దరు ముసలి వాళ్ళు లేచారు, వృద్ధులు. మేము క్రీస్తు కోసం మరణిస్తాము అని చెప్పారు. దీన్ని చూసినటువంటి మరొక వ్యక్తులు, నడి వయసులో ఉన్నవారు, యవనస్తులు, ఇలా గుడిలో ఉన్నటువంటి సకానికి సగం మంది మేము క్రీస్తు కోసం మరణిస్తాము అని లేచి నిలబడ్డారు విప్లవకారులకు వ్యతిరేకంగా. అయితే వీరందరూ కూడా రండి, మీరు క్రీస్తు కోసం మరణిస్తారు కాబట్టి బయటికి రండి అని చెప్పేసి ఈ విప్లవకారులు వాళ్ళందరినీ కూడా బయటికి నెట్టి వేసుకొని తీసుకువెళ్ళారు. అయితే ఆ గుడిలో ఉన్నటువంటి వారిని అడుగుతున్నారు, ఇప్పుడు మీరు క్రీస్తు కోసం మరణించరు, క్రీస్తు కోసం జీవించరు, మరి ఎందుకు వచ్చారు, మీ వల్ల ఉపయోగం ఏంటి, మీరు బయటికి రండి అని చెప్తూ వారిని కూడా బయటికి తోలుకుని వెళ్ళారు. చివరికి ముందుగా వెళ్ళే వ్యక్తులు, క్రీస్తు కోసం మరణించడానికి వెళ్ళిన వ్యక్తులందరూ కూడా ఆ విచారణ గురువుకి ఇరుపక్కల నిల్చున్నారు. అప్పుడు విప్లవకారులు అధికారి అంటున్నాడు ఈ విధంగా, మీరే నిజమైనటువంటి క్రీస్తు సాక్షులు అని తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఈ విచారణ గురువుతో కలిసి ఉన్నారో, మీరు నిజమైన క్రీస్తు సాక్షులు కాబట్టి మీరు ఇతరులు చూసి అసూయ పడరు, లేదా ఇతరులను మోసం చేయరు. కాబట్టి మీరు లోపలికి వెళ్ళి మీ దివ్య పూజా బలిని మీరు చేసుకోండి, మీ పూజలు మీరు చేసుకోండి అని పంపించారంట. అయితే విచారణ గురువు చాలా ప్రేమతో దీర్ఘంగా ఆ మిగతా గుంపు వైపు కూడా చూస్తూ ఆ విప్లవకారులతో అంటున్నాడంట, ఏమని, వారు కూడా నా ప్రజలే అన్నప్పుడు ఆ విప్లవకారులు అన్నారంట, మీ ప్రజలే కానీ వీరితో మాకు సమావేశం ఉంది, సమావేశమైన తర్వాత వీరిని మీ చెంతకు పంపిస్తాము అని అన్నారంట. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ గుంపును ఎవరైతే క్రీస్తు కోసం జీవించారో, క్రీస్తు కోసం మరణించారన్నారో ఆ గుంపును వారు అడవిలోకి తీసుకువెళ్ళిపోయి ఇంతవరకు కూడా పంపించలేదు తిరిగి.
ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తునకు ఏ విధంగా మన సాక్ష్యం ఉంది? క్రీస్తు ప్రభునకు మన జీవితాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తలులు శ్రీసభ ప్రారంభములో క్రీస్తు కోసం ఎట్టి ఇబ్బందులు పడ్డారో, ఎట్టి సాక్ష్యాన్ని ఇచ్చారో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు కోసం జీవించి ఆయన బోధనలు చెవులారా విన్నారు, ఆయన మరణాన్ని కనులారా చూచారు. మృతుల్లో నుండి సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభుడు గురించి వారు బోధిస్తూ ఉండగా వారు అనేకమైన బాధలకు ఇక్కట్లకు గురయ్యారు. చివరికి తన ప్రాణాలను కూడా తీసివేస్తామన్నప్పటికీ కూడా వారు వెనుకొంచి వేయకుండా అధికారులను కూడా లెక్క చేయకుండా క్రీస్తు కోసం సాక్షులుగా నిలవడానికి ముందుకొచ్చారు. చివరికి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యెరూషలేము దేవాలయంలో బహిరంగముగా ప్రసంగాలు చెప్పడం ప్రారంభించారు. ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తులు మరలా విచారణ సభ ఎదుట నిలబడి ఉన్నారట. విచారణ సభలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అపోస్తులను ఉద్దేశించి ఈ విధంగా అంటున్నాడు, మీరు యేసు పేరట బోధింపరాదని మేము ఖండించి ఆజ్ఞాపించుదుము కదా, అయినను మీరు యెరూషలేమును అందంతటను మీ బోధనను వ్యాప్తి చేశారు. క్రీస్తు రక్తపాతమునకు మమ్ములను కూడా బాధ్యులను చేయుట మీ ఉద్దేశంగా ఉందా అని అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మేము మనుషులకు గాక దేవునికి విధేయులముగా ఉంటాము అన్నారు. మేము మనుషులకు భయపడము, దేవునికి భయపడతాం, ఆయనకే మేము విధేయులుగా ఉంటామని వారు సమాధానం ఇచ్చారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ సంఘటనలో అపోస్తులలో ఉన్నటువంటి ధైర్యం మనం చూస్తున్నాం. క్రీస్తుతో అనుభూతి పొందిన తర్వాత వారు ధైర్యముతో నింపబడ్డారు. క్రీస్తును చాటి చెప్పడానికి ధైర్యంగా ముందుకొచ్చారు, బయటకు వచ్చారు. అంతవరకు భయపడుతున్న వ్యక్తులు ఇప్పుడు ధైర్యంతో బయటకు వచ్చారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి తండ్రి చిత్తాన్ని క్రీస్తు ప్రభు ఏ విధంగా నెరవేర్చారో క్రీస్తు ప్రభు యొక్క చిత్తం మనము కూడా ఆ విధముగా నెరవేర్చాలి. క్రీస్తు ప్రభు ఆజ్ఞను మనము కూడా నెరవేర్చే సమయంలో మన ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండాలని ఈనాటి మొదటి పట్టణం తెలియజేస్తూ ఉన్నది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభువును చాటి చెప్తున్నప్పుడు నిందలు, అవమానాలు, అవహేళనలు వస్తాయంటే వస్తాయి, తప్పు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల ప్రభు అంటున్నారు కదా, నా నిమిత్తము మేము ప్రజలు అవమానించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. ఎందుకంటే మీకు ముందుగా వెలసినటువంటి ప్రవక్తల సైతం మీరు ఇట్లే చేశారు. కాబట్టి మీరు దాన్ని తప్పించుకోరు. కాబట్టి మీరు భయపడవలదు. మీకు పరలోకములో ప్రత్యేకమైన బహుమానం కలదని ప్రభు మనందరూ కూడా తెలియజేస్తున్నారు. ఆనందించండి, మహా ఆనందముతో మీరందరూ కూడా ముందుకు సాగండి అని ప్రభు మనకి అభయమిస్తున్నారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు పలికటి వాక్యంలో మనకి ఎంతో ధైర్యాన్ని, ఊరటను ఇస్తున్నాయి. క్రీస్తు తన జీవితాన్ని తన శిష్యుల ద్వారా ఇంకను కొనసాగిస్తున్నాడు. ఈ లోకంలో ఆయన కార్యాన్ని ఇంకను కొనసాగిస్తున్నాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, ఆయన క్రీస్తును ద్వేషించినట్లే ఆయన శిష్యులుగా ఉన్న మనల్ని కూడా అనేక మంది ద్వేషిస్తారు, అపనిందలు వేస్తారు, అవమానాలు గురి చేస్తారు. కాకపోతే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, ఆ సత్యానికి సాక్షులుగా ఉండటానికి మీరు వెనుకంజ వేయకూడదు. ఆ సత్యాన్ని చాటి చెప్పడానికి ఎన్ని అవరోధాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా మనం వెనుకంజ వేయకూడదని క్రీస్తు ప్రభు ఈనాటి పట్టణాల ద్వారా మనకు తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెనుకంజ వేయకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు నడవాలని క్రీస్తు ప్రభు యొక్క మాటలు మనకి జ్ఞప్తిక చేస్తూ ఉన్నాయి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అపోస్తులు పొందినటువంటి ఆధ్యాత్మిక అనుభూతి, అపోస్తుల వలె క్రైస్తవులైన మనము కూడా ఇలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని పొంది క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉండటం అంటే ఒక సంఘముల గురించో ఒక వ్యక్తిని గురించి కాదు. ఇక్కడ మాట్లాడట్లేదు. క్రీస్తు ప్రభు యొక్క అనుభూతికి సాక్షులుగా మనమందరం కూడా నిలవాలి. పవిత్రాత్మ ప్రేరితులై మనమందరం కూడా బహిరంగముగా క్రీస్తు ప్రభువును చాటాలి. ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభువు భౌతికంగా
మన దృష్టిలో లేకపోవచ్చు, మనకు కనిపించకపోవచ్చు. అయినప్పటికి కూడా ఆయన యొక్క అనుభూతిని పొందితే ఆధ్యాత్మిక అనుభూతి, ఆ అనుభూతి ద్వారా పవిత్ర ఆత్మ ప్రేరణ మనలో కలిగిస్తారు. ఆ ప్రేరణ చేత ప్రభువునకు సాక్షులుగా మనమందరం కూడా ఉండగలం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎందుకంటే అప్పుడులో మనము నూతన వైఖరిని పొందుతాం, నూతన హృదయాన్ని పొందుతాం. పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మనలో ఉన్నటువంటి భయము ఆందోళన పోతుంటాయి. ప్రత్యేక అనుభూతి పొందినటువంటి పౌలు గారి గురించి చూడండి, ఆయన పలుకుతున్న మాటలు. ముందుగా క్రీస్తు కోసం లేదా క్రీస్తును నమ్మినట్టు వ్యక్తులను చంపినట్టు వ్యక్తి క్రీస్తు అనుభూతి పొందిన తర్వాత ఆయన పలుకుతున్న మాటలు, ఆయన కొరకై, క్రీస్తు కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తు పొందుటికై నేను వీటినన్నింటినీ కూడా చెత్తగా భావిస్తున్నాను. ఐ కన్సిడర్ యాజ్ ఎ రబీస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ క్రైస్ట్. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తుతోనే సంపూర్ణమైనటువంటి ఐక్యమును పొందవలనని నా అభిలాష, ఆకాంక్ష అని పునీత పౌలు మహర్షి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుంచి 9 వరకు చెప్తూ ఉన్నారు. మరి మనమందరం కూడా ఈ అనుభూతిని పొందిన తర్వాత క్రీస్తు ప్రేమకు చిహ్నముగా ఉండాలి, క్రీస్తు ప్రేమకు సాక్షులుగా ఉండాలి. అపోస్తుల వల్లే మనము కూడా విచారణ సభలు ఎందుకు సాక్షులుగా ఉండడానికి ఒక్కొక్కసారి అవకాశం రాకపోవచ్చు. బహిరంగంగా క్రీస్తు గురించి చాటి చెప్పడానికి మనకి అవకాశాలు రాకపోవచ్చు, లేదా రావచ్చు. కానీ అవకాశాలు వచ్చినా రాకపోయినా మనం ఏం చేయాలంటే, ఆ సత్యానికి సాక్షులు ఏ విధంగా ఉండాలంటే మన ప్రేమ ద్వారా మన పొరుగు వారిని, మన తోటి వారిని ప్రేమిస్తూ ఆ ప్రేమను ఇతరులతో పంచే విధముగా మనమందరం కూడా ఉండాలి. ఆ ప్రేమకు సాక్షులుగా మనమందరం కూడా జీవించాలి. క్రీస్తు ప్రేమ మనలో ప్రతిబింబిస్తూ ఉండాలి. నిజంగా తన శిష్యులుగా చెప్పుకున్న మనమందరం కూడా మనలో పరస్పర ప్రేమను కలిగి ఉండాలని ప్రభువే మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రేమకు చిహ్నంగా ఈ లోకములో నిలవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రేమకు చిహ్నంగా నిలవాలి. ప్రభు అంటున్నారు, మీరు పరస్పర ప్రేమను కలిగి ఉన్న ఎడల దానిని బట్టి మీరు నా శిష్యులని ఇతరులు తెలుసుకుంటారని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, ఈ ప్రేమకి చిహ్నంగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. వాటికి భయపడిన అవసరం లేదు. ఈనాటి మొదటి పట్టణంలో చూస్తున్నాం, పిమ్మట వారు అపోస్తలులను పిలిచి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేశారు. క్రీస్తు కొరకు అవమానాలు పొంది అయ్యో అంటే యోగ్యులమైతే అని వారు సంతోషముతో ఈ విధంగా అంటున్నారు, క్రీస్తు కోసం మేము అవమానించబడ్డాం, కానీ మేము క్రీస్తును సాటి చెప్పడానికి మాకు యోగ్యత లభించింది అని సంతోషముతో విచారణ సభ నుండి బయటకు వెళ్ళి క్రీస్తు ప్రభువును చాటి చెప్పారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రేమలో ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి. క్రీస్తు ప్రేమ చాటి చెప్పడానికి వెళ్తుండగా మన కష్టాలు అనుభవించవలసినటువంటి సందర్భాలు ఎన్నో వస్తుంటాయి. మరి ఇలాంటి సందర్భాల్లో కూడా అపోస్తలుని మనం గుర్తు చేసుకోవాలి. క్రీస్తు ప్రభువును ప్రార్థించాలి, తన ధైర్యాన్ని మనలో నింపాలని, తన ప్రేమకు సాక్షులుగా జీవించడానికి మనకు కావలసిన యుక్తిని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆనందాన్ని మనకు అనుగ్రహించాలని ఈ దివ్య పూజా బలులు మనమందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుదాం.